सदर मजलिस इत्तेहाद अल मुस्लिमीन असद अल दीन ओवैसी ने आज प्रेस कॉन्फ्रेंस बुलाकर मरकजी हुकूमत की चाइना पॉलिसी पर शदीद तनकीद की। बातचीत हो रही है जो 23 अगस्त को जो प्रधानमंत्री नरेंद्र मोदी, वजीर आजम और चाइना के शी जिनपिंग से बातचीत हुई है, उसमें चाइनीज ऑफिशियल जो वर्जन है उन्होंने कहा कि ये एक मीटिंग हुई है और ये मीटिंग हुई है प्राइम मिनिस्टर नरेंद्र मोदी के रिक्वेस्ट के ऊपर अगस्त 23 को, और 24 अगस्त को देश को बताया जाता है रात में कि ये मीटिंग हुई है चाइना के शी जिनपिंग के साथ। और फिर पहले कहा गया कि सोर्सेस के तौर पर लीक कर दिया गया कि चाइना बात करना चाहता था। ऑफिशियली एमईए को स्टेटमेंट देना चाहिए था प्रधानमंत्री नरेंद्र मोदी और शी जिनपिंग की ये बातचीत के बाद कि ये बातचीत हुई। चाइनीज फॉरेन मिनिस्ट्री बोलती कि प्रधानमंत्री नरेंद्र मोदी बातचीत करना चाहते थे, और फिर बाद में हम लोग फॉरेन सेक्रेटरी कुछ और कहते हैं। तो हम ये पूछना चाह रहे हैं बीजेपी से, जो भारत में अभी सत्ता में है, कि आखिर क्यों प्रधानमंत्री चाइनीज प्रेसिडेंट के पीछे भाग रहे हैं बातचीत के लिए। आखिर क्यों देश के प्रधानमंत्री देश को अंधेरे में रख रहे हैं कि लद्दाख बॉर्डर पर क्या हो रहा है। आखिर क्या वजह है कि भारत के प्रधानमंत्री की सरकार, नरेंद्र मोदी की सरकार, हमारी बहादुर फौज पर ये प्रेशर डाल रही है कि कोई सोल्यूशन को एक्सेप्ट कर लिया जाए, और वो क्यों नहीं इस बात का इसरार कर रही है कि जो स्टेटस को एंटे था 2020 में उसको रिस्टोर किया जाए। आखिर क्यों देश की बीजेपी की सरकार चीन की फौज को रिवॉर्ड या इनाम देना चाहती है। पिछले 40 महीने से हमारी बहादुर फौज 50,000 के करीब वहां पर हजारों फीट ऊंचे पहाड़ियों पर बैठकर बड़ी बेबाकी और बहादुरी के साथ चीन की फौज का वहां पर ठहरकर उनसे मुकाबला कर रही है। तो आखिर क्या है कि अगर हमने ये टेरिटरी खो दिया है, हमने भारत की बीजेपी की सरकार चीन के सामने झुक जा रही है, ये बड़ी हमारे लिए बड़ी बेशर्मी की बात है। सदर पीसीसी डॉक्टर तुलसी रेड्डी ने रियासत की तरक्की के लिए कांग्रेस पार्टी को कामयाब करने पर जोर दिया। उन्होंने वजीर आजम नरेंद्र मोदी, वजीर आला आंध्र प्रदेश जगन मोहन रेड्डी और साबिका वजीर आला चंद्रा बाबू नायडू को रायलसीमा के गद्दार करार दिया। नरेंद्र मोदी, आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వీళ్ళు ముగ్గురు కూడా రాయలసీమ ద్రోహులు. నరేంద్ర మోడీ ఏమో ఒక శని గ్రహంలా, జగన్ చంద్రబాబులు రాహుకేతువులుగా తయారయ్యారు. ఈ ముగ్గురి పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయి. ఒకటి, రాష్ట్రానికి రాయలసీమకు సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు కాలేదు. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు కాలేదు. మూడవది, కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మాణం కాలేదు. నాలుగవది, దుగరాజపట్నం ఓడరేవు మేజర్ పోర్టు, అది దాన్ని ఊసేయలేదు. ఐదవది, శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్ట్ ప్లాంట్ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభిస్తే వీళ్ళ పాలనలో అది మూతపడింది. ఏడవది, రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం 2007-2008 రైల్వే బడ్జెట్లో కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేస్తే ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పనులు ఆగిపోయినాయి. ఏడవది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం 9 సంవత్సరాలైంది,
ఇప్పటికీ తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్కి రాలేదు. కృష్ణానది యాజమాన్య బోర్డు రాయలసీమలో ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏమో విజయవాడలో పెట్టమని లేఖ రాశాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో విశాఖపట్నంలో పెట్టమని లేఖ రాశాడు. ఈ విధంగా రాయలసీమ ద్రోహులుగా ప్రయత్నించారు. దాని తర్వాత శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా ఒక రాష్ట్రానికి రాజధాని హైకోర్టు రెండు కళ్ళ లాంటివైతే ఒకదానిని కోస్తాలో ఏర్పాటు చేస్తే ఇంకొక దాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ ముగ్గురి పరిపాలనలో అటు రాజధాని కానీ ఇటు హైకోర్టు కానీ రెండూ కూడా రాయలసీమకు రాలేదు, రెండూ కోస్తా ప్రాంతానికి పోయినాయి. ఇక సాగునీటి ప్రాజెక్టులు, రాయలసీమకు ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా. వీటిని సింహభాగం కాంగ్రెస్ పాలనలో పూర్తి చేస్తే ఆ మిగతా దానిని పూర్తి చేయడానికి నిధులు రిలీజ్ చేయక గత టీడీపీ హయాంలో కానీ ప్రస్తుత వైకాపా హయాంలో కానీ అవి నత్తనడక సాగుతున్నాయి, ముందుకు సాగడం లేదు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది మీద పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు నిధుల కేటాయింపు లేకుండా, అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తూ ఉంది శరవేగంగా. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే శ్రీశైలానికి చుక్క నీరు రాదు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా, తర్వాత వచ్చేసి ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, తర్వాత కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్, ఇవన్నీ కూడా నీళ్లు లేక ఎడారైపోతుంది రాయలసీమ రాష్ట్రము. బట్ ఇంత నష్టం జరుగుతూ ఉంటే ఈ యొక్క మూడు పార్టీలు బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైకాపా కానీ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ రాయలసీమకు తీరని ద్రోహం చేసినటువంటి ఈ మూడు పార్టీలను, బీజేపీని, వైకాపాను, టీడీపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తప్ప రాయలసీమ బాగుపడదు. ఒక్కసారి రాష్ట్ర ప్రజానికము, రాయలసీమ ప్రజానికము ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాము.